దుర్గా జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. సలార్ మూవీతో మనందరినీ కూడా ఎంతగానో అట్రాక్ట్ చేసింది. నీకోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా. వస్తాడు నా సలార్. సూర్యుడే గొడుగు పట్టి సలార్ జోష్ అనేది మళ్ళీ వచ్చేసి సలార్ తర్వాత స్పీడ్ బాగా పెరిగిందా? పెరగలిగన్నా వేసేసాడు. ఒకే ఏజ్లో ఉండే అబ్బాయిలు చేసే అల్లరి ఎలా ఉంటుంది అని చెప్పేసి మధ్య మన ఇండస్ట్రీలో బాగా వస్తుంది. ఈవెన్ మ్యాడ్లో చూసాం, ముగ్గురు అబ్బాయిలు అల్లాడిస్తే ఎట్లుంటుంది, ప్రేక్షకులు కూడా ఎలా ఎంజాయ్ చేస్తారనేది. ఇక్కడ మీరైతే టుక్ టుక్తో వచ్చేస్తూ ఉన్నారు. జవాబు అవుననుకో తల్లి ఇట్టా తిప్పుతుంది, కాదనుకో ఇట్టా తిప్పుతుంది. మీకు ఫస్ట్ హాఫ్ అయితే మేము చేసామన్న బయాస్ ఫీలింగ్తో చెప్పట్లేదు, కానీ ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ ఉండదు. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్ ఎంటర్టైన్మెంట్. నిబ్బా మరి ప్యూర్గా నిబ్బా అనలేము కానీ పాపం ఓకే. అమాయకులు పాపం ముగ్గురు అమాయకులా? ఒరే ఇప్పుడు దీని పేరేం పెడదాం అంటావు? ఇంతకు సలార్ 2లో ఉండబోతున్నాం. కాదని చెప్పేసారు నేను. అవును కదా. ఎందుకంటే అంటే Good bad ugly. ఫ్యాన్స్ వేసుకోండి, గుడ్ బ్యాడ్ అగ్లీ. వేసుకోండి పెద్ద అంటే ఎంతమంది ఉండగా ఆయన ఓన్లీ వీళ్ళే అంటున్నారు. చూసుకోండి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, మరి ఈ సలార్ మూవీతో మనందరినీ కూడా ఎంతగానో అట్రాక్ట్ చేసిన కుర్రోడు ఎవరైనా ఉన్నారంటే, నీకోసం ఎరైనా అవుతా సొరైనా అవుతా అంటూ కూడా ఆ డైలాగ్ ఎవరి కోసం చెప్పారు. మరి ఆ పర్సన్ కార్తికేయ దేవ్ ఇప్పుడు మనతో పట్టినాడు. ఇప్పుడైతే అసలు మనోడు స్పీడ్ మాత్రం తగ్గట్లేదండి. ఆ సలార్తో మొదలుపెట్టిన స్పీడ్ ఇప్పటి వరకు మాత్రం నాన్ స్టాప్గా పరిగెడుతూనే ఉంది. అండ్ ప్రెజెంట్ అయితే ఒక కొత్త మూవీతో కూడా రాబోతున్నాడు. ఇంకా బోల్డ్ అనే విషయాలు కూడా మన కార్తికేయతో అడిగి తెలుసుకున్నాం. హాయ్ కార్తిక్. హలో అన్న, ఎలా ఉన్నావు? నేను సూపర్. మీరు? నేను సూపర్ ఉన్నాడు లేంగ్. నిన్ను చూసేటప్పటికి మంచి ఆ సలార్ జోష్ అనేది మళ్ళీ వచ్చేసింది. థ్యాంక్ యూ. యా, ఏంటి సలార్ తర్వాత స్పీడ్ బాగా పెరిగిందా? పెరగలిగన్నా. ఏంటి, ఒక పక్క ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, ఇంకో పక్క షూటింగ్, ఇంకో పక్క ప్రమోషన్స్. అసలు ఏంటి, ఒక 2 పడవల మీద వెళ్ళడం అంటే ఓకే, అంటే పర్లేదు, కొంచెం మేనేజ్ చేశాను. కానీ నువ్వు ఇప్పుడు 3 boats అట్ ఏ టైం ఎలా మేనేజ్ చేస్తున్నావు? 3 boats ఎట్ టైం అంటే దేనికి వేసంటే దానికి ఇచ్చేస్తే అయిపోద్ది అన్న. కాకపోతే ఏ ఒక్క బోట్ అన్నా మునిగిపోతుంది అనిపించట్లేదా నీకు? అబ్బే, నాకు స్విమ్మింగ్ వచ్చు, మునిగిపోయిన పర్లేదు. అమ్మా, పైకి వేసేసాడు. అలా ఏం లేదన్న. అంటే అదే ఇంకా దేనికి ఇచ్చిన టైం ఎగ్జామ్ ముందు రోజు ఎగ్జామ్కి ఇచ్చేసి ఆ తర్వాత పనులు ఏమేమి చూసుకుంటే ఇంకా ఇప్పుడు చేసే ప్రమోషన్స్ కానీ లేదా షూట్స్ అందరు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటున్నారు. అంటే అర్థం చేసుకుంటారు కదా బోర్డ్స్ అంటే. సో అది కొంచెం హెల్ప్ అవుతుంది. ఎంతైనా కానీ నువ్వు లైఫ్ జాకెట్ వేసుకునే వెళ్తున్నావులే కాబట్టి మునిగిపోవు. ఓకే, కానీ నువ్వంతా మాస్టర్లు అప్ప. ఏంటంటే 1 day బ్యాటింగ్ అనేది ఒకటి ఉంటుంది. అవునవును. సో ఒక్కరోజు ముందు చదువుకొని కొట్టేయడమే. కరెక్ట్ అన్న. అవును, అంతే. ఆ లెక్కనే ఉందా? అంతే మొత్తం. ఓకే, ఇంటర్మీడియట్లో ఏ గ్రూపు? సిసి. ఈజీగా ఉంటుందని ఆ బ్రాంచ్ తీసుకున్నావు ఏంటి? ఈజీగా ఉంటుందని ఏం లేదన్న, బట్ కంపారిటివ్గా ఎంపీసీ వీటితో ఎంపీసీ ఇంట్రెస్ట్ కొంచెం. బట్ ఈ మనం ఇటు మంది మెయిన్ కాబట్టి, సో ఇది ఉండాలి అది ఉండాలన్నప్పుడు కొంచెం ఇది ఈజీ ఉంటుంది అన్నట్టు. ఓకే, ఏంటి టుక్ టుక్ సంగతులు? మొత్తానికైతే మంచి, అది ఆటో అనాలా లేకపోతే బైక్ అనాలా, దాన్ని ఏమనాలా అర్థం కావట్లేదు అసలు. తెలుసా, టుక్ అనండి అన్న. టుక్ టుక్ అనాలా? ఎవరు మీరే నామకరణం చేశారు దానికి? అవునవును. అయితే మీ టీజర్లో చూస్తారు, ఇప్పుడు దీనికి ఏం పేరు పెడదాంరా, టుక్ టుక్ అని వచ్చింది. సో బేసికల్గా అది హైబ్రిడ్. అది ఒకవైపు ఆటో కాదు, ఒకవైపు స్కూటర్ కాదు, దాని వెనకాల చాలా మంచి స్టోరీ ఉంది. అది మీకు తెలిసింది. వెరీ ఎమోషనల్ అండ్ ఆల్సో వెరీ కామికల్. వెరీ ఎమోషనల్ అండ్ కామికల్ దాని వెనకాల ఉన్న స్టోరీ. ఓకే, అది కూడా March 21st రిలీజ్ అవుతుంది. అంటే ఒక ఫుల్ లెంత్ రోల్ చేసిన ఒక మూవీ, అది కూడా దిస్ ఇస్ ద ఫస్ట్ మూవీ. ఎంత ఎక్సైటెడ్గా ఉన్నావా, నర్వస్గా ఉన్నావా, ఎట్లా, ఏం ఫీల్ అవుతున్నావు? షూటింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసన్నా నాకు ఫస్ట్ టైం. ఓకే, ఇంత ఫుల్ లెంత్గా వెళ్ళాలంటే ఇన్ని రెస్పాన్సిబిలిటీస్
ఉంటుంది నేను అనుకున్నట్టు కాదు. అంటే కష్టం అని లేదు, ఎందుకంటే మనం అది మనకు కావాలనే చేస్తున్నాం కదా. యా. సో ఓకే, ఇన్ని ఉంటాయని నేర్చుకున్నది చాలా నేర్చుకున్నాను. ఒక ట్రాన్స్ఫర్మేషన్ అంటే నా మైండ్లో ట్రాన్స్ఫర్మేషన్ ఆ కైండ్ ఆఫ్ సెట్స్లో. ఎందుకంటే ఫస్ట్ టైం ఒక ఫ్రీ అండ్ మా ఏజ్ లాగా అందరం అయిపోయి, నేను బేసికల్ చాలా సైలెంట్ ఉంటాను. నువ్వు ఇప్పుడు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతాను. మాట్లాడకుండా మీరు అడగండి, నేను సైలెంట్ ఉంటాను అంటే అవ్వదు కదా. అవ్వదుగా. సో కాబట్టి చాలా సైలెంట్ ఉంటా, పని చూసుకుంటా, పక్కకి వెళ్ళి కూర్చుంటా, ఎవరితో సంబంధం లేనట్టు కూర్చుంటా ఉంటాను. నాతో నేను ఏదో మాట్లాడుకుంటా ఉంటాను. సో అలా అంటే నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు. మ్యాక్స్ మాట్లాడుకునేది ఏంటంటే ఎప్పుడు సీన్ తర్వాత సీన్ అయిపోయినా కూడా నాకు ఎలా ఉంటుంది అంటే ఆ సీన్ డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తుంటుంది. ఇంకా బాగా చేయొచ్చేమో, ఒకవేళ ఇంకా మంచిది ఎక్స్ప్రెషన్ ఐడియా వస్తే వెంటనే వెళ్ళిపోయి డైరెక్టర్ గారి దగ్గరికి ఎవరైనా సరే సార్ ఒక్కసారి మళ్ళీ పెట్టండి సార్ నా కోసం, ఇంకెళ్ళిపోలే కదా మనం, ఇంకో మంచిది ఒక్క వేరియేషన్ ఇంకోటి చేసి చూపిస్తా. సో ఈ థాటే ఉంటుంది మొత్తం సెట్లో ఉన్నానంటే. ఓకే. సో అలా ఉండేవాడిని. చాలా ప్లేఫుల్ ఇదిగా అంటే ఏమంటే చాలా ఎనర్జెటిక్, నాలోకి ఎనర్జీ వేసింది ఆ సెట్ అనేది. సో టుక్ సెట్ చాలా నేర్చుకున్నాను. మనుషులతో ఎలా ఉండాలో మొత్తం మన రోషన్, స్టీవ్ అందరూ చాలా బాగా చెప్పారు నాకు అక్కడ. ఒకే ఏజ్లో ఉండే అబ్బాయిలు చేసే అల్లరి ఎలా ఉంటుంది అని చెప్పేసి మధ్య మన ఇండస్ట్రీలో బాగా వస్తుంది. మనం మ్యాడ్లో చూసాం, ముగ్గురు అబ్బాయిలు అల్లాడిస్తే ఎట్లుంటుంది, ప్రేక్షకులు కూడా ఎలా ఎంజాయ్ చేస్తారు అనేది. ఇక్కడ మీరైతే టుక్తో వచ్చేస్తూ ఉన్నారు. అందులో కూడా సేమ్ ఏజ్ గ్రూప్, కాకపోతే కొంచెం ఇంటర్మీడియట్ ఆ టైప్లో ఉన్న కుర్రోళ్ళు ముగ్గురు కలిసి. ఇంతకు అలాగే ఉండబోతుందా? ఎంటర్టైనింగ్ గట్టిగా ఉండబోతుందా? మీకు ఫస్ట్ హాఫ్ అయితే అంటే మేము చేసామన్న బయాస్ ఫీలింగ్తో చెప్పట్లేదు, కానీ మేము చేసాము, మాకేం జరుగుతుందో అయినా తెలిసినా కూడా మేము ఫస్ట్ హాఫ్ ఇంత తొందరగా అయిపోయింది ఏందని మేము ప్రివ్యూ చూసుకున్నప్పుడు అనుకున్నాం. ఓకే. అండ్ యా, ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా, ఫుల్ ఎంటర్టైన్మెంట్. కామెడీ కూడా ఎలా ఉంటుంది అంటే మీకు డైలాగ్స్ బట్టి కామెడీ ఉంటుంది, సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది, టుక్తో చాలా కామెడీ ఉంటుంది. అంటే వీళ్ళు సగం నాలెడ్జ్ ఎలా అంటే వీళ్ళకి ఉండేది ఇంతే, వీళ్ళు చూపించుకునేది అంత ఉంటుంది. ఉన్న ఇది మా ఏమంటాం, వాళ్ళకున్న జోష్ కానీ యాటిట్యూడ్ కానీ ఇదంతా, వాళ్ళకున్న నాలెడ్జ్ ఇంతైనా వాళ్ళు ఊహించుకునేది పెద్దగా ఉంటుంది. సో అంటే ఈ మధ్య కాలంలో అంటే ఈ టైప్ ఆఫ్ నువ్వు చెప్పిన దానికి ఒక వర్డ్ అనేది కూడా పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అనిపిస్తుంది. అది రైటర్ హంగ నువ్వే చెప్పాలి. నిబ్బా. మరీ ప్యూర్ గా నిబ్బా అనలేము కానీ పాపం అమాయకులు, పాపం ముగ్గురు అమాయకులా అంటే మరి నిబ్బా అంత స్టేజ్ కాదు, మరి అలా అటు ఇటు ఉంటారు అన్న, నిబ్బాకి అటు ఇటు. సెమీ నిబ్బా అంతేనా? సో ఒక్కొక్కడికి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ ఉంటుంది. స్టీవ్ క్యారెక్టర్కో క్యారెక్టరైజేషన్ ఉంటుంది, నా క్యారెక్టర్కో స్టోరీ క్యారెక్టరైజేషన్ ఉంటుంది, రోషన్ గడ్ క్యారెక్టర్కి ఒక స్టోరీ, ఒక్కొక్క క్యారెక్టరైజేషన్. సో ప్రతి ఒక్కటి అది ఫర్దర్గా స్టోరీలో హెల్ప్ అవ్వడానికి ఎలాగోలా. సో ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా చిన్నపిల్లలు అల్లరి చేస్తుంటే, మన ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తుంటే ఎలా అయితే చూస్తామో అలా చూసుకుంటూ ఉండిపోతాము. సెకండ్ హాఫ్ నుంచి ఇప్పుడు చూపిస్తా ఖాళీ ఆడించే ఆట అన్నట్టు టుక్ అంటదా? ఏమంటుంది మీరే చూడండి సినిమాలో. అంటే గొంతు వరకు నాలుక వరకు వచ్చిన తర్వాత బయటికి రాలేదనమాట, అక్కడే ఆపేసావు. కొంచెం అది కూడా చెప్పేస్తే బాగుంటుంది. అది ఇంకా టైం ఉందన్న. టైం ఉందంటావా? చాలా టైం ఉంది. ఓకే సరే. అండ్ ఆఫ్టర్ సలార్ ఎన్ని మూవీస్ చేసి ఉంటావు? చాలానే చేశాను. ఎవరికైనా కానీ లైఫ్లో ఒక బ్రేక్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది కూడా ప్రభాస్ గారు లాంటి మూవీతో నీకు కూడా ఒక వండర్ఫుల్ బ్రేక్ అనేది వచ్చింది. ఆ తర్వాత లైఫ్ అనేది ఎలా ఉంది అసలు? అంటే డ్రాస్టికల్ చేంజ్ అన్న. ఒక ఫ్రైడే మార్చేసిద్ది అంటారు చూడండి. సో అలా ఎక్స్పెక్ట్ చేసాం, నేను ముందు చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఎక్స్పెక్ట్ చేసాం, బట్ మరీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా లుక్లోంచి బయటకు వచ్చిన తర్వాత అసలు గుర్తుపట్టర్లే అనుకున్న వాళ్ళు కాస్త ఇప్పుడు ఇప్పటికీ కూడా మాస్క్ తీసి ఎక్కడికైనా వెళ్ళా, మాస్క్ వేసుకున్నా కూడా అన్న రోడ్డు మీద నుంచి సోడా తాగుతుంటే బస్సులోంచి వెళ్ళే వాళ్ళు అలాగా. వెరీ గుడ్, చాలా మంచి, ఎప్పటికీ రుణపడిపోవాలి దానికి నీళ్ళు సరికి. అండ్ యా, ఒక డ్రాస్టికల్ చేంజ్ అంటే ఒక్కసారిగా నాకెవరు తెలిపోయి నేను అందరికి తెలిసిపోయాను. సో వాళ్ళు అవతల మనతో వచ్చి బిహేవ్ చేసేది, వరల్డ్ గురించి చాలా తెలిసిందన్న. ఎందుకంటే ఒక్కసారి మనకి గేట్స్ అనేవి ఇలా ఓపెన్ అవుతాయి, మన వ్యూ అనేది చాలా వైడ్ యాంగిల్లోకి వెళ్ళిపోద్ది అనమాట. సో కైండ్ ఆఫ్ పీపుల్ వి మీట్. కానీ నేను స్టార్టింగ్లో నాకు చెప్పినట్టే మొత్తం నా పని ఏదో నా అసలు మొత్తం సుద్దపూసలాగా నాకు వర్క్. సో మనుషుల గురించి ఏదోలే, అందరు మనుషులు అంటే మంచి వాళ్ళు అనుకుంటారు ఎలాగా
ఓకే, అంటే రేలంగి మామయ్య ఒక యూత్ లో ఉన్నప్పుడు ఎలా ఉంటాడో అది నువ్వే అనమాట. ఓకే, అసలు అది కూడా పట్టించుకోను. మనుషులంటే మనుషులని పక్కన మనిషి గురించి పట్టించుకోను. నేను నా పని నాది ఉంటుంది, వెళ్ళామా కూర్చున్నావా చేసామా అన్నట్టు. మన వర్క్లో ఫుల్ ఇచ్చాం. వర్క్లో అయితే ఉంటాను, ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను, చేసి చూపిస్తూ ఉంటా, చేస్తూ ఉంటా, ఇష్టమైనవన్నీ చేసుకోవడం ఒక హ్యాబిట్ లాగా. సో ఒక్కసారి ఇది అయిపోయిన తర్వాత చాలా వేరియస్ మనుషులు నాకు తెలియలే, అందరితో ఒకేలా ఉంటా, మంచిగా ఒకేలా ఉన్నా. ఆ తర్వాత మనకి ఓకే వీళ్ళు ఓకే ఇలాంటి వాళ్ళు, ఓ వీళ్ళతో ఇలా బిహేవ్ చేయాలి, వీళ్ళతో ఫర్దర్గా ఓ మనం ఇలా బిహేవ్ చేసాం కాబట్టి ఫర్దర్లో మనకి ఇలా ఎఫెక్ట్ పడిద్ది, వీళ్ళు వెళ్ళి 10 మందికి ఇలా చెప్తారు అనేసి నాకు తర్వాత తెలియడం వల్ల ఓకే. ఏంటి ఇన్సిడెంట్ ఏంటి? ఇన్సిడెంట్ ఏం కాదు, ఇన్సిడెంట్ ఏం కాదు. ఇన్సిడెంట్ అంటే ఏ విషయంలో నువ్వు అంతగా మారాల్సి వచ్చింది? ఒక రేలంగి మామయ్య నుంచి నార్మల్ గా పోకీర్లో ప్రకాష్ రాజ్ లెక్క మారడానికి? రేలంగి మామయ్యే, రేలంగి మామయ్యనా? కాకపోతే అబ్జర్వ్ చేస్తాను, నేను ఎక్కువ అబ్జర్వ్ చేస్తా ఉంటా. ఏదో ఒకటి వినిపించిందిగా అన్న. అంటే ఇప్పుడు నేను ఒకరితో వెళ్ళాను, వాడు వెళ్ళి వేరే ఒకటి చెప్పి వాడు అఫ్ కోర్స్ నా దగ్గరికి వచ్చింది. ఇవన్నీ చిన్నపిల్లల ఆశాలు. కాకపోతే ఓకే అది విన్న తర్వాత ఓకే ఇలా ఉంది లోకం, సరే ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్కటి నేర్చుకుంటూ వస్తున్నా, ప్రతి ఒక్కటి అలా. నైస్ అప్ప. సో నీలో ఆ మెచ్యూరిటీ అనేది కూడా ఇండస్ట్రీ తీసుకొని వచ్చింది ఆఫ్టర్ సలార్, అంతే కదా? ఓకే, కమింగ్ టు ద స్టోరీ సెలెక్షన్. సో ఆఫర్లు కుప్పడు తెప్పడుగా వచ్చేస్తూ ఉంటాయి, ఒక్కసారిగా మంచి స్టార్డమ్ అనేది కూడా వచ్చేసింది. ఏది పడితే అది యాక్సెప్ట్ చేస్తున్నావా, లేకపోతే స్టోరీస్ కానీ నీ క్యారెక్టరైజేషన్ ఏంటి అని చెప్పేసి ఎలా యాక్సెప్ట్ చేస్తున్నావు? నా క్యారెక్టరైజేషన్ కానీ ఫర్దర్ స్టోరీ కానీ అన్ని చూసుకొని చూసిగానే వెళ్తున్నాం అన్న ప్రస్తుతానికి. ఎవరు నీతో పాటే స్టోరీ విని సో దిస్ ఇస్ ద రైట్ వన్ ఫర్ యూ అనేవాళ్ళు? పేరెంట్స్ వింటారు. పేరెంట్స్కి ఇంకా మాకు ఒకనొక టైంలో జడ్జిమెంట్ రాదు కదన్నా ఎవరికైనా. సో అలాంటప్పుడు హెల్ప్ చేయడానికి చాలామంది ఏడి అన్న వాళ్ళు ఉన్నారు. సలార్ నుంచి ప్రకాష్ అన్న ఎప్పుడు కాల్ చేస్తూ ఉంటాను. అలాగే చాలామంది, నాట్ ఓన్లీ ప్రకాష్ అన్న, ఇంకా కొంతమంది వెల్ విషర్స్ ఉంటారు మన ఇండస్ట్రీలో. సో వాళ్ళకి కాల్ చేసి ఇలా సో మనకి వాళ్ళకంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదన్నా. సో ఫర్దర్గా ఇది ఎలా పోర్ట్రే అయ్యిద్ది, ఇప్పుడు చేస్తే ఎలా ఉంటుంది, సో ఇలాంటిది ఆగాల, ఇంకా వేరే దానికోసం వెయిట్ చేయాలి, అన్నీ చాలా డిస్కస్ చేసి, కానీ కరెక్ట్గా అనిపించింది అంటే మైండ్కి చేసేస్తాను. ఓకే, టుక్టుక్లో నీతో పాటు చేసిన రోషన్ ఇప్పుడైతే కోట్ అనే మూవీతో ఒక బలమైన క్యారెక్టరేషన్తో వచ్చేస్తూ ఉన్నాడు. అండ్ దాంతోపాటు టుక్టుక్లో ఉన్నాడు. 2 మూవీస్ ఇన్ ద మార్చ్. నీ విషయానికి వచ్చేటప్పటికి ఆ మూవీలో ఉన్నావు, దాంతోపాటు సో పాన్ ఇండియన్ మూవీ లూసిఫర్ 2లో కూడా ఉన్నావు. ఏంటిది అసలు ఇద్దరు కలిసి ఒకటేసారి దున్నేద్దామని డిసైడ్ అయిపోయారా? అంటే అలా కుదిరే అన్న అన్ని. సో లూసిఫర్ అంటే నా సినిమా అని చెప్పట్లేదు, నేను చేస్తున్న సినిమా అని చెప్పట్లేదు, కానీ ఒక ప్రౌడ్ ఫీలింగ్ వచ్చిందని అందరికీ. ఎందుకంటే నాట్ ఓన్లీ ఇండియన్ యాక్టర్స్, ఫారెన్ యాక్టర్స్ కూడా తీసుకొచ్చారు. పృథ్వీ గారు మనం చూస్తే గేమ్ ఆఫ్ థ్రోన్స్ నుంచి ఒక యాక్టర్, కబూగాన్ ఒక క్యారెక్టర్ వేరే. సో ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా బాగుంటుంది. స్టాండర్డ్స్ కూడా మీరు టీజర్ చూసుంటే విజువల్స్ బట్టి తెలిసిపోయి ఉండదు. సో యా, అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రోషన్ దీనికి వచ్చేస్తే మాత్రం ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్ దట్ ఈ ఏజ్లో చాలా మంచి, ఇంకా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాని అన్న ఇది చేశారు అంటేనే ఒక లెవెల్కి వచ్చింది, ఓకే చూడొచ్చు అన్నట్టు. అలాంటి దాంట్లో ఇలాంటి మంచి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ పట్టుకొని, ఒక బలమైన ఇది పట్టుకొని, అంటే కాన్ఫ్లిక్ట్ ఇదంతా పట్టుకొని, అలాంటి దాంట్లో లీడ్ రోల్ ఫుల్ లెంత్గా రోషన్ గారు పడ్డం అనేది చాలా, అంటే ఎప్పటి నుంచి కలిసి ఉన్నాం కదా ఒక ఇది ఉంటుంది. ఎప్పుడు ఫస్ట్ పరిచయం మీ ఇద్దరికి? నాకు ఫస్ట్ పరిచయం సలార్కి ఒక 2 years ముందు నుంచే అన్న. ఏ మూవీనా? మూవీ కాదు, నార్మల్గా ఫ్రెండ్స్ ద్వారా తెలుసు. అదెట్లా అంటే మనోడిది వేరే సంథింగ్ డిఫరెంట్ స్కూల్, సంథింగ్ డిఫరెంట్ స్కూల్ అదంతా, కానీ ఇండస్ట్రీ కదన్నా. అంటే ఇండస్ట్రీ చైల్డ్ ఆర్టిస్టే, వేరే చైల్డ్ ఆర్టిస్ట్ ద్వారా నాకు తెలుసు. సో అలా ఓకే. ఇప్పటికీ మంచి ఫ్రెండ్సా? ఇప్పటికి చాలా, ఇందాక కూడా కలిసి వచ్చాము. కలిసి వచ్చారు, తినేసి వచ్చారు అనుకుంటా. తినేయడం కాదు, వేరే పని ఉంటే దానికి అక్కడ కలిసేమన్నా. ఓకే, కమింగ్ టు ద లూసిఫర్ 2, ఏంటి అసలు సలార్లో పృథ్వీ గారి చైల్డ్ రోల్ చేసిన తర్వాత ఆయన వదిలిపెట్టేటట్టు లేరు, లూసిఫర్కి కూడా తీసుకెళ్ళిపోయారు. ఏం నడుస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఐఎమ్ సో బ్లెస్డ్ దట్ నీల్ సార్ లాంటి ఒక ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ డైరెక్టర్ నన్ను సెలెక్ట్ చేసుకోవడం ఒక ఎత్తు అంటే, ఆయన ఎక్సైట్ అయ్యి ఇంకో టాప్ డైరెక్టర్కి, ఆయన టాప్ డైరెక్టరేగా టాప్ పర్ఫార్మర్, ఇప్పుడు లిరిక్స్ కూడా రాసేస్తున్నారు, అసలు ఒక సినిమా లైబ్రరీ అనొచ్చు. సో అలాంటి ఆయనకి ఇది చేయడం, సజెస్ట్ చేయడం, ఆయన చూసి
ఆయనకున్నంత నమ్మకం నా మీద నాకు కూడా లేదన్న నాకు తెలిసి. ఓకే. టేక్స్లో నేను ఇంకా పాపం చాలాసార్లు సరే ఇంకొకటి సార్ అనేసి నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా, కానీ ఆయన మాత్రం అసలు చాలా నమ్మకం. అది చూసినప్పుడల్లా భలే ఒక ఎమోషనల్ ఇది వచ్చింది లోపల నుంచి, అరే నా మీద ఇంత నమ్మకం ఉంది ఈయనకి అని. అలాంటిది. మోహన్ లాల్ సార్తో ఏమైనా కాంబినేషన్ సీన్ ఏమైనా ఉందా? అది మీరు సినిమాలో చూడండి. అంటే బిట్గా ఏమన్నా తెలిసిందంటే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాం కదా. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఓహో, ప్రిపేర్ వచ్చావు అనమాట. ఇదే డైలాగ్ చెప్పాలి అని చెప్పేసి. అంతే. అయితే ఉండబోతుంది. ఏమో. ఓకే. సో నువ్వు చెప్పిన దాని తగ్గట్టే మేము ఆన్సర్ ఏంటో అర్థమైపోయింది ఏంటిదన్నా? అనమాట. ఏంటిది ఉండబోతుంది? సినిమా చూడండి అన్న మీరు. మళ్ళీ అదే డైలాగ్. సినిమా మేము అంటే ఇప్పుడు మా స్క్రిప్ట్ మేము రాసుకోకూడదా? మీరు స్టేట్మెంట్లు ఇచ్చాకండి అన్న. ఓకే. ఎనీవేస్ మంచి మూవీతో కూడా వచ్చేస్తున్నావు. దట్ వాస్ నైస్. అంటే ఇంటర్మీడియట్లో జాయిన్ అయిన తర్వాత ఎట్లుంది నీ ఫేమ్ కానీ అక్కడ? సో చుట్టూ ఉన్న ఫ్రెండ్స్. కాలేజ్కి వెళ్ళే తక్కువ అన్న. ఎన్ని రోజులు వెళ్తావు? నెల రోజుల్లో ఒక 1 day 2 days అంతే. నేనేదో సరదాగా చెప్పినా, నిజమేనా? ఏంటి నిజంగా అన్న. ఊరిని కొన్నిసార్లు 3 months పాస్ 6 months అయితే ఒకసారి వెళ్ళలే. 6 months వెళ్ళలేదు. అప్పుడప్పుడు 1 week వెళ్తే నువ్వేంట్రా రోజు వస్తున్నావు అంటారు మా ఫ్రెండ్స్. అలా ఉంటుంది. ఓకే. సో కోయిడా లేకపోతే ఎట్లా? కోయిడేనా? మరి అమ్మాయిల ఫాలోయింగ్ కానీ? అన్న నేను కాలేజ్కి వెళ్ళేది తక్కువ. వచ్చినప్పుడే ఒక స్టార్ట్ డౌన్. ఇప్పుడు రెగ్యులర్గా వచ్చేలా నార్మల్ స్టూడెంట్ వస్తున్నాడులే అనుకుంటారు. కాకపోతే ఇప్పుడు ఒకసారి వాడు వచ్చాడంటారా అని చెప్పి పాయింట్ ఆఫ్ టైం అది కూడా అలవాటు అయిపోద్ది కదన్నా. అలవాటు అయిపోతుంది. స్టార్టింగ్ లో అంటే వీడది సరే మనోడేగా అంటారు, తర్వాత ఏముంది అంతే. ఓకే. ఓ ఆఫ్టర్ సలార్ ప్రభాస్ గారిని ఏమైనా మీట్ అయ్యడం కానీ సో ఎప్పుడైనా జరిగిందా? లేదన్న, ఇంకా ఆ ఛాన్స్ రాలేదు. వెయిటింగ్. సో ఇది ఎన్నాళ్ళో వేచిన ఉదయం లాగా ఎన్నాళ్ళో వేచిన మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంత వెయిట్ చేపిస్తుందంటే గట్టి మూమెంటే అవుతుందట. ఓకే. సో నువ్వు చేస్తున్న ప్రీవియస్ క్యారెక్టర్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే గడ్డాలు మీసాలు రాని సందర్భంలో చేసిన ఒక మూవీస్ అన్నీ ఇప్పుడు కంప్లీట్ ఒక వేరియేషన్ అనేది కూడా వస్తూ ఉంది. యు ఆర్ చేంజింగ్ అంటే క్యారెక్టరైజేషన్ సెలెక్షన్స్లో కూడా సంథింగ్ డిఫరెంట్ అనేది కూడా వస్తుంది. చిన్నపిల్లల్లా చూసేవాళ్ళం, ఇప్పుడు ఒక మెచ్యూర్డ్ మ్యాన్లో చూసాం. సో ఎలా అనిపిస్తుంది? ఆ క్యారెక్టరైజేషన్స్ ఎలా వస్తున్నాయి నీకు? అంటే వచ్చేవి అన్ని రకాలుగా వస్తున్నాయి. కొంతమంది చూసి పెద్దోళ్ళ ఉన్నావు కదా సినిమాలో అనేసి పిలుస్తున్నారు, కొంతమంది చిన్న వాటి కోసం పిలుస్తున్నారు. ఇదంటే నేను ఇంకా ట్రిమ్ చేయకుండా వదిలేసా, కానీ ఇదేనా ఏముందన్న కొంచెం వచ్చింది, ఇంకా పెరగాలి, ఇంకా మెచ్యూర్ అవ్వాలి. కానీ నీకు ఒక ఐకానిక్ అది ఒకటి ఉందప్ప, నీ హెయిర్. దాన్ని చూసి ఈజీగా గుర్తుపడుతున్నాను కదా. నువ్వు మాస్క్ పెట్టుకున్నా గుర్తుపడుతున్నారంటే దట్స్ ద రీజన్. సో ఇంకా అంత ట్రాన్స్ఫర్మేషన్ ఏం కావట్లేదు. ఇంకా ఆ ఏజ్ లెవెల్ ఇవైతే చేస్తున్నా, కానీ చాలా మంచివి చేస్తున్నా. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దట్. అంతే. ఓకే. సో ఈ 2 మూవీసే కాకుండా నెక్స్ట్ ఏం రాబోతున్నాయి నీ దగ్గర నుంచి? ఏప్రిల్లో ఒక పెద్ద తమిళ సినిమా రాబోతుందన్న. సో ఇంకొక మంచి పెద్ద తమిళ సినిమా చేస్తున్నా. సో 2 మంచి చాలా చాలా పెద్ద హీరోలు, చాలా పెద్ద సినిమాలు, చాలా మంచి డైరెక్టర్లు. ఏంటిదన్నా తమిళ్ మూవీ పెద్ద మూవీస్ అన్నావు కదా, ఏంటది? అజిత్ గారి మూవీయా? మీరు చూడండి అన్న. ఎవరు ఫేవరెట్ హీరో ఎవరు? ఇలా అడుగుతారా అందరు అన్న? అందుకే కదా నువ్వు అంటే ఫేవరెట్ హీరో అంటే నేను చాలా ఒక ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత నుంచి చూసే పర్స్పెక్టివ్ మారిపోయిందన్న. ఓకే. సో దీని వెనకాల ఏం చెప్పాలనుకుంటున్నారా అని ఒకటి ఆలోచిస్తుంటే, ఇప్పుడు ఆడియన్స్ చూస్తుంటే ఒకరు అట్లా నడుస్తూ సత్యం సుందరం మొన్న మేయర్గన్ అది, సో అది చూస్తుంటే మీరు ఓకే చూస్తున్న ఒక ప్లెజెంట్ సినిమా, కానీ నేను ఎలా చూసే పర్స్పెక్టివ్, నేను చూడడం కాదు, పర్స్పెక్టివ్ మారిపోయింది. వాళ్ళు అలా ఒకే ఇద్దరు కలిసి నడుస్తున్నా కూడా వాళ్ళు ఒక్కో డేలోకి ఏ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు అనేది చూసి నేను అప్పటికప్పుడే ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాను. అంటే అదొక లైబ్రరీ లాగా నీకు పనికి వస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు మూవీని డీకోడ్ చేస్తూ అట్లా వెళ్ళిపోతున్నావు. డీకోడ్ అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఇదంతా కాదు, నా వర్క్ ఎక్స్ప్రెషన్స్ వైస్ కానీ ఎవ్రీథింగ్. సో ఎందుకు ఇక్కడ ఇలా మనం ఇలా కూడా పెట్టచ్చు కదా అంటే మనం చేస్తాం ఒకవేళ. సో తర్వాత ఓకే నెక్స్ట్ సీన్ కదా అర్థమైంది ఎందుకు ఇక్కడ ఇలా ఎక్స్ప్రెషన్ ఇచ్చారు అన్నట్టు, లేదా ముందు సీన్ వల్ల తెలిసిద్ది ఎంత సటిల్గా ఎలా ఇస్తున్నారు. ఆ సటిల్నెస్ యాక్టింగ్ చేయడం కానీ నాట్ ఓన్లీ ఆ సినిమానే కాదు ప్రతి దాంట్లోనూ అంటే కొత్తగా ఇస్తుంటారు కదన్నా, అందరూ ఒకేలా లేరు కదా. సో ఆ కొత్తది ప్రతిదీ తీసుకొని సో ఆ కైండ్ ఆఫ్ ఒక బుక్ లాగా అయిపోయింది సినిమా. సో ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్మీడియట్, సో ఫుల్ మెచ్యూర్డ్ వచ్చేసి ఒక హీరోగా కనిపించాలి అని అనుకున్నప్పుడు సో ఏ కైండ్ ఆఫ్ స్టోరీస్ కానీ పిక్ చేసుకోవడానికి బాగా ఇష్టపడతావు? మంచి సినిమా ఏదైనా
మంచి సినిమా అంటే ఒక జోనర్ అనేది కూడా పర్టికులర్గా ఒక పర్సన్కి ఇష్టం అనేది ఉంటుంది. నువ్వు హైపోథెటికల్ ఆన్సర్స్ మాత్రం వద్దు, నాకు అన్ని ఇష్టం, అందరు హీరోస్ ఇష్టం ఇట్లాంటిది కాదు. సో కొన్ని జోనర్స్ విషయం కాదన్న ఫ్యాక్ట్స్ అన్న. ఫ్యాక్ట్సే, కాకపోతే ఇక్కడ కెమెరాల ముందు చెప్పడానికి వద్దని అనుకుంటారు కదా. సో ఆ టైప్లో ఇలాంటి కాకుండా జస్ట్ టెల్ మీ ద విచ్ జోనర్ యూ లైక్ ద మోస్ట్. నాకు పర్సనల్గా ఇష్టం అంటే నాకు పీరియాడిక్ డ్రామాలు చాలా ఇష్టం. పీరియాడిక్ డ్రామాస్ ఎందుకు? రాజులు, యుద్ధాలు, రాజ్యాలు ఇవన్నీ అంటే చాలా ఇష్టం. ఎందుకు? నువ్వేమన్నా చేసావా ఇలాంటిది ఏదన్నా? లేదన్నా, ఇప్పటివరకు ఆఫర్ అట్లా ఏం రాలేదు. అంటే మన దీంట్లో వచ్చేసరికి కాన్సార్ రాజ్యం, దాంట్లో రాజు అంటే అది వేరే వరల్డ్, అది వేరే వరల్డ్, అంటే మోడర్న్ ఎరాలో ఉండే ఒక వరల్డ్ అది. కానీ నాకు అదే రాజులు అంటే చాలా ఇష్టం. లైక్ పొనియన్ సెల్వన్ ఆ టైప్లో. పొన్నియిన్ సెల్వన్, బాహుబలి, గౌతమ్ పుత్ర శాతకర్ణి, సైరా నరసింహారెడ్డి అని. బింబిసారా కూడా ఫస్ట్ ఆ పీరియాడిక్ టైం ఫ్రేమ్ లో ఉండేది సినిమా ఇష్టము, అండ్ పీరియాడిక్ టైం ఫ్రేమ్ లో ఉండేది కూడా చాలా ఇష్టం. ఎంట్రీ సీక్వెన్స్ అదంతా చాలా. కత్తి సాము నేర్చుకోవడానికి రెడీగా ఉన్నావు అనమాట, వచ్చిందంటే ఛాన్స్ వస్తే. ఓకే, నైస్. అండ్ ఎంత రెమ్యునరేషన్ పెరుగుతూ పోతుందా? అదంతా నాకు తెలియదు అన్న, అమ్మ చూసుకుంటాను. సో మూవీస్ అంటూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. అండ్ టుక్లో నిన్ను బాగా ఏడిపించింది ఎవరు? అంటే పుల్లింగ్ యువర్ లెగ్ అండ్ లైక్ దట్. నేను యాక్చువల్గా ఉత్తిని అలుగుతూ ఉంటాను సెట్లో కానీ. అలుగుతుంటావా? మనోళ్ళే కదన్న, టీం అంతా మనోళ్ళే. అంటే మొత్తం ఇంకా మేమందరం కలిసిపోయి ఒక ఫ్రెండ్స్ గ్యాంగ్ లాగా షూట్ చేస్తున్నాం అన్నప్పుడు చిన్నది ఏదైనా అలిగిన ట్యాగ్ చేయడం ఏదో ఒకటి అలా. సరే, షూట్ చేస్తున్న టైంలోనే కానీ నువ్వు బాగా ఏడ్చిన సందర్భం కానీ ఏదైనా ఉందా? ఎమోషనల్ సీక్వెన్స్. అదే ఎమోషనల్ సీక్వెన్స్, విచ్ వన్? అది చెప్పొద్దన్న, మీరు సినిమాలు చూడండి, చాలా మంచిది అది. ఏది అన్నా కానీ దాచిపెడుతూ ఉన్నట్టు అక్కడ చూడండి, ఇక్కడ చూడండి. సో వాళ్ళతో చేస్తున్నావు అన్న, మేము ఇంత కష్టపడేది మీకు హై రావాలి. ఇప్పుడు నేను చెప్పేస్తే, నేను చెప్పడంలో ఒకటి ఉంటుంది, వచ్చింది ఇంత హై వచ్చింది. మీరు చూడడంలో మొత్తం సౌండ్ కానీ విజువల్స్ కానీ అన్ని కలిపి ఒకేసారి వస్తే మీకు అది వేరు ఉంటుంది. బతక నేర్చినోడు డార్లింగ్ నువ్వు అయితే. ఇప్పుడు నేనే ఒక ఆడియన్ గా చూస్తున్నానంటే వాడు నాకు, నేను ఏదైనా సినిమా రిలీజ్ అయ్యే మంచి రివ్యూస్ వస్తున్నాయంటే రీల్స్ చూడడం ఆపేస్తా ఫస్ట్. ఓకే, అది రికార్డ్ చేసి రీల్స్ లో పెట్టేస్తున్నారు ఈ మధ్య. మరి అదైతే ట్విస్టులు పెట్టేస్తున్నారు అన్న. నేను అసలు కానీ ఒకటి హైలైట్ చెప్పనా, ఏంటంటే మూవీ ఫస్ట్ టైటిల్ పడుతుందంటే సపక్కన ఫోన్ జొంగని లేస్తాయి చూసావా? అవును. అరే అదైతే ఏంటి, మనం స్క్రీన్ చూడాలా లేకపోతే వీళ్ళు పెట్టుకున్న ఫోన్లు చూడుకోవాలా అని అర్థం కాదు. సో ఈ మధ్య కూడా చాలా అసలు నేను వెళ్ళే ముందు సో అది బ్రెయిన్లోకి వెళ్ళిపోద్దాన్ని, ఎంత మనం తీసుకోవద్దన్న కూడా వెళ్ళిపోయి అది ఎప్పుడు వచ్చింది, రీల్లో మనం చూసాం కదా, మీమ్లో చూసాం కదా, ఇది ఈ క్యారెక్టర్ బాగుంటుంది అన్నారు, ఆ క్యారెక్టర్కి ఇంకా వెయిటేజ్ రాలేదంటే ఎప్పుడు వచ్చింది అనుకుని మనం అది వెయిట్ చేస్తాం. కానీ సినిమాని ఒక సినిమాలో చూడలేం. ఓకే, రీసెంట్ టైమ్స్లో నువ్వు చూసి బాగా ఎగ్జైట్ అయిన మూవీ ఏంటి? రీసెంట్ టైంలో చూసి ఎక్సైట్ అయిన మూవీ డ్రాగన్ చూసా అన్న మొన్న. అది సీన్ మరి నేను ఇప్పుడే చెప్పి, నేను స్పాయిలర్లు వెళ్ళాం కదా, చూడలేను వాళ్ళకి. లేదు చూసాం, అందరూ చూసాం. అందరూ చూసాం. సో స్పాయిలర్ అలర్ట్. ఓకే, టెల్ మీ. అదో సీన్ ఉంటుంది అన్న, ఇంటర్వ్యూకి మనోడు అక్కడ వేరే వాళ్ళు అని మనోడు లిప్సింక్ ఇస్తా ఉంటాడు. అది మాత్రం అసలు ఏమన్నా ఎంజాయ్ చేసా ఉంటే ఫ్రెండ్స్ తో. యాక్చువల్గా అది రియల్ లైఫ్ లో జరిగినాయే తెలుసా? అవునా? ఏంటంటే ఇంటర్వ్యూస్కి ఎవరైనా ప్రాక్సీ అట్లా తెచ్చుకొని ఆ లిప్ సింగ్స్ అవన్నీ. సో ఎవరైనా కానీ అది పక్కన పెట్టండి, రియల్ లైఫ్ లైన్ ఇయడం అంటే ఎలా ఇస్తున్నాడు అంటే లిప్ సింగ్ కావట్లేదని చూసేవాడికి తెలుస్తుంది. ఆయన ఎక్స్ప్రెషన్ రాంగ్ ఇస్తూ కాన్ఫిడెంట్గా పెడుతున్నాడు. ఆయన నవ్వుతుంటే అనుకోని ఈయన కాన్ఫిడెంట్గా ఏదో క్రేజీ అసలు. అదొకటి, లాస్ట్లో ఎమోషనల్ సీక్వెన్స్ మాత్రం అసలు క్రేజీ, పిచ్చి పీక్స్ అసలు. అలాంటిది చేయాలని ఎప్పుడన్నా అనిపించిందా? ఆల్ ఇన్ వన్ కదన్న అలాంటి సినిమాలు, అన్నీ ఉన్నాయి దాంట్లో, ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, లవ్ అన్నీ. సో అలాంటివి చేయడానికి నువ్వు ఇష్టపడతావు ఫుల్గా? ఎస్. నైస్. అండ్ ద ఫైనల్ క్వశ్చన్ ఫర్ ఇంటర్వ్యూ, టుక్ చూడాలి అంటే ఎందుకు చూడాలి? టుక్ అనేది మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక ఫెయిరీ టైల్లా ఉంటుంది. మీకు ఎండింగ్ ఆ సర్కిల్ అనేది కంప్లీట్ అయిపోద్ది అన్న. ఒక ఫెయిరీ టైల్ చూసామన్న సర్కిల్ కంప్లీట్ అయిపోద్ది. చాలా మంచి హై ఇచ్చే మూమెంట్స్ ఉంటాయి ప్రీ క్లైమాక్స్లో మాత్రం. అంటే నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి రీజన్ ఏంటంటే అన్న, మాకు తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు నెక్స్ట్ ఏం జరగబోతుంది, లాస్ట్లో ఏం జరగబోతుంది, ఎందుకు ఇది జరిగిందని ప్రతి ఒక్కటి తెలుసు. అయినా మేము ప్రివ్యూ చూసేటప్పుడు మాకు ఆ ఏ ఎమోషన్ అయితే, సపోజ్ హ్యాపీ కానివ్వండి, సాడ్ కానివ్వండి, ఏదైతే డైరెక్టర్ గారు ఫీల్ అవ్వాలి, ఆడియన్స్ ఫీల్ అవ్వాలి అనుకున్నారో అది మేము ఫీల్ అయ్యామంటే ఇంక ఊహించుకోండి. ఓకే, మాకు అన్నీ తెలిసి కూడా
అంత బాగా చాలా బాగా క్రాఫ్ట్ చేశారు ఆయన సుప్రీత్ గారు. సో చాలా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్కి లవ్ యాంగిల్ చాలా ప్యూర్గా అది. అండ్ ఎమోషన్కి ఎమోషన్ అన్నీ ఉంటాయి. ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫుల్ బిర్యానీ తినేసి వెళ్ళినట్టుంటుంది. ఓకే. అండ్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ సలార్ డేస్ ఏంటది? సలార్ డేస్ బెస్ట్ మూమెంట్ అంటే ఫస్ట్ డే నేను చేసేసారు. నాకు ఎప్పటికీ ఇంకా గుర్తుండేదంటే అది చేసేసి వచ్చి నేను చెప్పే కదా, సో చేసి నా అదే ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటా, లేదంటే మూల అలా కూర్చొని ఉంటా. సో ఆ స్తంభాలు ఉంటాయి కదా పహిల్వాన్ ఫైట్ సీక్వెన్స్లో, అలా వచ్చి స్తంభానికి ఇలా కూర్చున్నా. అక్కడ వేరే సీన్ తీస్తున్నారు, నేనేదో ఆలోచిస్తుకుంటున్నా, ఈ సీన్ వచ్చిందా లేదా, ఇంకా ఇంకోటి చేద్దామా లేదా, ఇంకేదో సైలెంట్గా ఉన్నాను. సైడ్ నుంచి పిలిచారు నీల్ సార్, ఏంటి నీల్ సార్ పిలిచారు ఏంటన్నట్టు చూస్తే గుడ్ జాబ్ అన్నారు. నాకు వినపడలే, అంటే వినపడింది కానీ అంటే సడన్గా పిలిచి ఆయన చెప్పాల్సినంత ఎక్స్పెక్టే చేయం కదన్నా. మనం ఏదో మన పని చేసామో ఆయనకి నచ్చిందంటే సైలెంట్ ఉంటారు అన్నట్టు ఒకటి. ఏంటి సార్ అన్నాను. ఆ తర్వాత గుడ్ జాబ్ బాగా చేసావు అన్నారు. అక్కడ నుంచి అలా అప్పటిదాకా సైలెంట్ ఉండేవాడిని, అలా పైకి చూసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాను. అలా మన బోయపాటి గారు చెప్పినట్టు జై అని అలా ఒక్కసారి కదా. అదే ఇంతకు సలార్ 2లో ఉండబోతున్నాం. అది ఇంకా సలార్ 2 స్టార్ట్ అయితే తెలిసింది. సో కొన్ని సిగ్నల్స్ కానీ కొంచెం అనిపిస్తుంది కదా, సో టీమ్ సైడ్ నుంచి కానీ ఎవరన్నా అక్కడ వర్క్ చేసిన అంటే ఇప్పటికీ ఆ ఒక టీంతో అసోసియేట్ అయిన ఏడీస్ కానీ కొంతమంది ఉంటారు కదా, సో అట్లా వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా వచ్చినట్టు? అంటే ఎవరి పనులు బిజీ ఉన్నారన్న, ఏమో రెగ్యులర్గా కాల్ చేసి అన్నీ అన్న ఈ క్యారెక్టరైజేషన్ చేయొచ్చా అని ప్రకాష్ గారిని అడగచ్చు. అట్లాంటప్పుడు ఇది అడగకుండా ఉంటావా? అది అడుగుతాం కానీ చెప్పకుండా ఉండాలి. సరే అయితే ఉందన్నమాట. స్టేట్మెంట్ స్టేట్మెంటే కాదు గాయస్, రాసుకోండి. సలార్ 2లో కార్తికేయ దేవుడు ఉండబోతున్నాడు. మీరు చూడండి, ఇంకా చాలా మంచి మంచి గట్టి కుక్ చేస్తారు. ఇప్పుడు మంచి సినిమా ఇంకోటి చేస్తున్నారు ఎన్టీఆర్ గారితో, అది ఉంది నెక్స్ట్ కదా. అది తర్వాత మళ్ళీ ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, అది స్టార్ట్ అయ్యాక మాకు తెలిసింది, నిజంగా మాకు తెలిసింది. అంటే ఇంకొంచెం టైం పడుతుంది, బట్ మాకు ఎవ్రీవన్ ఈస్ వెయిటింగ్. అండ్ ఇంకోటి ఏంటన్నా, మీరు స్టేట్మెంట్ ఇచ్చారని కాదు కానీ నీల్ సార్ ఏంటంటే, మీరు డిఓపి గారి ఇంటర్వ్యూస్ ఇవన్నీ చూసినా కూడా ఆయన మైండ్లో ఉన్నది తీసేదాకా ఎవరికి చెప్పరు. సో అది ఏడి అన్నకు కానీ అసోసియేట్ డైరెక్టర్ అన్నకు కానీ ఎవరికి తెలియదు. సో మాకు తెలియదు ఆఫ్ కోర్స్. ఇట్ వాస్ నైస్ డార్లింగ్. మొత్తానికైతే మంచి మూవీస్తో వస్తున్నావు. అండ్ సో ఈ మంత్ అయితే స్పెషల్గా ఉండబోతుంది. ఈ టుక్ మూవీలో సో మీరు ముగ్గురే కాకుండా మెయిన్గా ఇంకొక క్యారెక్టర్ అనేది కూడా ఉంది, శాన్వి. అవునా? సో తను హీరోయినా, క్యారెక్టరా, లేకపోతే ఏంటి? ఒక మంచి సినిమాని నిలబెట్టే ఒక పిల్లర్ అన్న. ఓకే. కానీ చాలా బాగుంటుంది అన్న అక్క క్యారెక్టర్ కూడా. ఇంకా సినిమాకి వచ్చేసరికి అందరి క్యారెక్టర్లే. సో ఇంకా లేటెస్ట్గా అక్క కుటుంబస్థాన్తో బ్లాక్ బస్టర్ కొట్టింది తమిళ సైడ్లో. ఇంకా మా ఇప్పుడు టుక్ రిలీజ్ మార్చ్లో, బ్యాక్ టు బ్యాక్ అక్క కూడా బాగున్నాయి. సో చాలా బాగుంటుంది అక్క క్యారెక్టరైజేషన్, చాలా బాగుంటుంది. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 week 2 movies అనేది కూడా నీవి రిలీజ్ అవుతున్నాయి. ఒకటి 21st టుక్ అయితే, మరి 27th 27th మరి లూసిఫర్ 2 రిలీజ్ అవుతున్నాయి. సో రెండు ఒకటేసారి బ్యాక్ టు బ్యాక్. ఆల్ ద బెస్ట్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే అద్దరు కొట్టబోతున్నావు లూసిఫర్ 2లో. చూడాలి ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు. అనుకున్నా ఇదే వస్తుందని అనుకున్నా. అంతే కదన్నా, మరి ఇప్పుడు కూడా ఆడియన్స్కి నచ్చాను, అదే కదన్నా. ఇప్పుడు ఎప్పుడైనా ఆడియన్స్ చూడాలి, వాళ్ళకి నచ్చితేనే కదా ఇప్పుడు ఏదైనా ఆడేది. నైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.